ఏప్రిల్ 1వ తారీఖు వస్తూ ఉంది. సూర్యోదయం అయ్యేలోపు చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకొని రాష్ట్ర ఖజానా నుండి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, వితంతువులకి, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తెల్లవారే లోపల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించే బాధ్యతని చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైసీపీ తీసుకున్న స్వార్థ రాజకీయాల వల్ల ఇవాళ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలు అవుతా ఉన్న సమయంలో బాధ్యత లేకుండా, బాధ్యత తీసుకోకుండా, ఖజానాలో సక్రమంగా పెన్షన్దారుల డబ్బులు ఉంచకుండా మీ తాబేదారులకి, మీ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏదైతే పనుల తాలూకా డబ్బులు ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనలు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన జీవోలు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి, అస్మదీయులకి, వాళ్ళ పార్టీ నాయకులకి దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈ పెన్షన్ అనేది మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఆ మహానుభావుడు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కడప జిల్లా పులివెందుల ప్రాంతాల్లో చెప్పులు లేకుండా పెద్దవాళ్ళు, వృద్ధులు ఆయన చైతన్య రథం వెంబట పరిగెడతా ఉంటే వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేవని ఆ మహానుభావుడు చూశారు. ఆ ఎండలో వాళ్ళు పరిగెడతా ఉన్న విధానం చూసి, వాళ్ళలో ఉన్న పేదరికాన్ని చూసి ఆ మహానుభావుడు హైదరాబాదు తర్వాత రోజు వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమే ఈ దేశ చరిత్రలో పేదవాడికి పెన్షన్, వృద్ధాప్యుడికి పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, అవ్వాతాతలకు పెన్షన్. ఆ మహానుభావుడు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయమే 30 రూపాయల నెలకి పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, వృద్ధాప్య పెన్షన్. ఆ పెన్షను 30 రూపాయలని 75 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ పెన్షన్ ఆ రోజు ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు ఇవ్వటమే కాకుండా కేవలం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడే నెలకి 75 రూపాయలు, 200 రూపాయలు పెన్షన్ చేసింది ఆ రోజుల్లో. ఇవాళ చాలా గొప్పలు చెప్తా ఉన్నారు, నేనే పెన్షన్ ఇస్తున్నాను, జగన్ రెడ్డి ఈరోజు కొత్తగా పెన్షన్ కనిపెట్టానని చెప్తా ఉన్నాడు. 10,000 కోట్ల బడ్జెట్ని 40,000 కోట్ల బడ్జెట్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ పెంచింది కూడా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క పెన్షన్దారు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన విధానాన్ని ఈ దేశానికి ఆదర్శంగా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. దాన్ని మళ్ళీ 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది కూడా 2014,
2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,000 రూపాయలు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎటువంటి స్వార్థ రాజకీయాలు లేకుండా మొదటి తారీఖు కల్లా ఆ ఇంటికి పెన్షన్ వెళ్ళాలి. అవ్వాతాతకు పెన్షన్ చేతిలో పెట్టాలి. ప్రతి ఒక్క వితంతుకు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఒంటరి మహిళకి ఇవ్వాలి. ప్రతి ఒక్క ఎవరైతే డప్పు కళాకారుడికి ఇవ్వాలి, ఇజ్రాయల్కి ఇవ్వాలి. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకి పెన్షన్లు ఇస్తే ఇవాళ నువ్వు గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు, నేనే ఇస్తున్నానని చెప్పి. ఆ రోజుల్లో ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మసిపూసి మారేడికాయ చేయాలని, ఏమీ చేయలేదని అబద్ధాలు చెప్పుకుంటూ అసత్యాలు చెప్పుకుంటూ ఇవాళ జగన్ రెడ్డి అసత్య ప్రచారాలకి తెరలేపాడు. ఇవాళ 3,000 పెన్షన్ ఇస్తానని ఆ రోజు పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఇవాళ ఇచ్చిన 2,000 పెన్షన్నే 3,000 ఇస్తానంటే ఆ పెన్షన్ని ఇవాళ దాకా మరి జగన్ రెడ్డి 2024 జనవరి దాకా 3,000 చేయలేదంటే అవ్వాతాతలకి వృద్ధాప్య పెన్షన్లకి ఒక్కొక్క పెన్షన్దారుడికి 1,80,000 రూపాయలు నష్టం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రతి పెన్షన్దారుడికి కూడా 1,80,000 రూపాయలు అవ్వాతాతలకి వృద్ధాప్య పెన్షన్లు ప్రతి వర్గానికి కూడా న్యాయం జరుగుండేది. కానీ ఇవాళ మాయ మాటలు చెప్పి పెంచుకుంటా పోతానని చెప్పి నీ సాక్షి పత్రికలో, నీ ఛానల్లో ఇవాళ 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ నేనే ఇస్తున్నానని ఒక అసత్య అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ జగన్ రెడ్డి మరి ఈ అసత్య ప్రచారానికి తెరలేపాడు. మళ్ళీ ఇంతే కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రజాగళం బహిరంగ సభల్లో ఈ 3,000 పెన్షన్ని ఇవాళ ఈ ప్రభుత్వం మొక్కుకుంటా 5 ఏళ్లు కాలయాపన చేసింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలో రాగానే జూన్ నెలలోనే 4,000 పెన్షన్ ఇస్తానని ఈరోజు బహిరంగ సభల్లో ప్రజల సమక్షంలో మరి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ప్రజల హర్ష ఆమోదాల ద్వారా ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రతి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని మనం వింటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఎందుకు 3,000 పెన్షన్ని నువ్వు మొదటి నెలలో జూన్ నెలలో 2019లో పెంచలేదో జగన్ రెడ్డి అవ్వాతాతలకి ప్రతి ఒక్కళ్ళకి ఒంటరి మహిళలకి సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.